వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్నటువంటి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, హవాల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేట్ చేసుకోవచ్చు. అయితే 2025, 2026 సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఈ 4 రకాల జాబ్స్ని ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి సెలెక్షన్ అయితే చేస్తారు. మరి ఎగ్జామినేషన్ లేకుంటే సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు, ఏ పోస్టులకి ఫిజికల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది, ఫిజికల్ టెస్టులు దేనికి కండక్ట్ చేస్తారు, అంటే రన్నింగ్, ఈవెంట్స్ ఇలాంటివి ఉంటాయి, అవి ఏ పోస్టులకు ఉంటాయి, అండ్ ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకొని మీరు జాబ్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్ 11 పోస్టులు ఉన్నాయి. దీనికి బేసిక్ పే లెవెల్ 4 ద్వారా 7th CPC ద్వారా 25,500గా బేసిక్ పే ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే అండి, శాలరీ ఇంతే ఉంటుంది అని కాదు ఇక్కడ అర్థము. బేసిక్ పే అనేది ఈ పోస్ట్కి ఇంత ఉంటుంది. దీంతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి వస్తాయి. డియర్నెస్ అలవెన్స్ ప్రజెంట్ 50%కి పైగా డియర్నెస్ అలవెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్, పర్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 50,000 వరకు స్టార్టింగ్లో శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనే జాబ్కి సంబంధించి కూడా సేమ్ శాలరీనే ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి గ్రాఫర్ గ్రేడ్ 2 అనే జాబ్కి స్టెనోగ్రఫీకి కూడా ఒక అలవెన్స్ అనేది ఉంటుంది, అది కూడా యాడ్ చేస్తారు. ఇది ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ హవాల్దార్ అనే వేకెన్సీస్ 7 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ 1 ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి 18,000 రూపాయల బేసిక్ పే ఉంది కాబట్టి వీటికి 35,000కు పైగా శాలరీ అనేది మనకి స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, వివిధ అలవెన్సెస్ అనేవి కలుపుకుంటే. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 1/1/2025 నాటికి మనం ఏజ్ అనేది చూసుకోవాలి. ట్యాక్స్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 జాబ్స్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అలాగే హవాల్దార్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 5 years ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్, ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 27 + 5 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మన ఏజ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 1/1/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది దేనిపైన ఉంటుంది అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ పైన బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానిపైన మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి MS వర్డ్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా టైప్ చేయాలి,
ఇలాంటివి ఇన్సర్ట్ ఏ విధంగా చేయాలి, డిలీట్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరేం స్కోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. అలాగే 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్తో డేటా ఎంట్రీ వర్క్ కూడా చేయగలగాలి. టైపింగ్ అనేది మనం చేయగలగాలి అని ఇవ్వడం జరిగింది ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. హవాల్దార్ అనే పోస్టుకు సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏం క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అయితే హైట్ అనేది 157.5 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి మాత్రం ఫిజికల్ టెస్ట్లనే ఉంటాయి. అంటే వాకింగ్ అంటే నడవాలి. 1600 మీటర్లని అంటే 1 మైల్ని 15 నిమిషాల్లో నడవాల్సి ఉంటుంది. సైక్లింగ్ ఉంటుంది. 8 కిలోమీటర్లని హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో సైక్లింగ్ అనేది చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ 48 కేజీస్ ఉండాలి. హైట్ అనేది 2.5 సెంటీమీటర్స్. ఈ ఏరియాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అస్సాంకి సంబంధించి వీళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ వచ్చి వాకింగ్ 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లో, సైక్లింగ్ 3 కిలోమీటర్లని 25 నిమిషాల్లో వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనే జాబ్కి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎందులో పార్టిసిపేట్ చేసుంటే మనం అప్లై చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. వాలీబాల్ మెన్, ఫుట్బాల్ మెన్, హాకీ మెన్, క్రికెట్ మెన్, కబడ్డీ మెన్, అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్, స్విమ్మింగ్ మెన్ అండ్ ఉమెన్. ఈ 7 స్పోర్ట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఈ 20 రకాల జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు క్వాలిఫికేషన్ ఉంటే 2-3 రకాల పోస్టులకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. gst.chennai.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే 8/12/2025 తేదీ నుంచి 7/1/2026 తేదీ మధ్యలో మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినవి, అలాగే స్పోర్ట్స్ లేదా గేమ్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అంటే జిఎస్టీ ఆఫీస్ తమిళనాడు చెన్నై నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.